డిస్క్లైమర్. ఈ వీడియో నేను ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ చేయటం లేదు. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. కొన్నా అమ్మినా మీ ఓన్ రిస్క్ తోనే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిఫ్టీ ఆప్టర్నస్. ఈరోజు ఒక కొత్త ఇండికేటర్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నేను సిఆర్ఆర్ స్కాల్ప్ ప్రో అనే ఒక ఇండికేటర్ గురించి వీడియో చేశాను. ఇది చేసి పెట్టాను. ఇది బాగుందన్నారు చాలామంది. అందుకని యాక్సెస్ కూడా అడిగారు. ఒక్క దీంతోనే సరిపోదు అని ఇప్పుడు మొత్తం కలిపి దాన్ని సిఆర్ఆర్ ఎంఎస్ స్ప్రింగ్ స్కాల్ప్ ప్రో కింద చేశాను. ఇది ఎంఎస్ అంటే మార్కెట్ సెక్టర్. దీంట్లో బ్రేక్అవుట్స్ అన్నీ ఉంటాయి. అలాగే యావరేజెస్, లైన్స్ అన్నీ ఉంటాయి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫస్ట్ స్కాల్ప్ ప్రో ఎలా ఉందో చూసుకొని దాన్ని తర్వాత దీన్ని 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదండి స్కాల్ప్ ప్రో. దీంట్లో ఏమున్నాయంటే జస్ట్ ఏం లేదు, సింపుల్. ఇవి తీసేస్తున్నాను. మీకేమిటి ఒక బ్యాండ్ ఇచ్చాను అంతే. ఈ బ్యాండ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయమన్నాను. ఈ బ్యాండ్కి ఒక డాటెడ్ డైలీ పివోట్ ఇచ్చాను. ఒక R3, R2, R3, S3 ఇచ్చాను. కొన్ని సిగ్నల్స్ ఇచ్చాను. కానీ సిగ్నల్స్ మనం సెబీ దాని ప్రకారం ఇవ్వకూడదు. దీని గురించి అడక్కండి. ఊరికే నేను ట్రయల్ కింద నేను చూసుకునే దానికి పెట్టిన సిగ్నల్స్ అది. సిగ్నల్స్ కూడా ఏంటి సైడ్ వేస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉంటూ కూడా కరెక్ట్ కాదు. అందుకని నేను కొంచెం దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. ఇదేంటంటే ఒక గ్రీన్ బ్రైట్ బ్యాండ్ వచ్చినప్పుడు ఇది బుల్లిష్ బయాస్కి వెళ్తుంది మార్కెట్. దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలంటే, ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు రివర్స్ అయ్యి ఒక గ్రీన్ బ్యాండ్ వస్తుంది. ఈ గ్రీన్ బ్యాండ్ వచ్చినప్పుడు ఈ గ్రీన్ బ్యాండ్ టచ్ అయిన క్యాండిల్ ఉంటేనే మీరు ఎంట్రీ పాయింట్ అవుతుంది నెక్స్ట్ క్యాండిల్. తర్వాత కూడా ఒక స్వింగ్ అంటే బ్రేక్అవుట్, అంటే దీన్ని ఎలా చెప్పాలి నేను, ఒక కటింగ్ వచ్చినట్టు ఉంటుంది. వచ్చి మళ్ళీ వైడ్ అవుతుంది, షార్ప్ అయ్యి వైడ్ అవుతుంది. ఇది కన్ఫర్మేషన్. ఈ షార్ప్ అయ్యి యాంగిల్ పెరిగితే ఎంతో కొంత మనకు ముందుకు మూవ్ వెళ్తుంది. ఈ 2 కన్ఫర్మేషన్ తీసుకొని దీన్ని చేయాలి. ఇది పర్టికులర్గా ఒక సపోర్ట్ దగ్గర కానీ, రెసిస్టెన్స్ కానీ, పివోట్ దగ్గరగా ఉన్నప్పుడు ట్రేడ్లోకి వెళ్తే మనకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇది తర్వాత ఈ ఎంట్రీ ఇలా తీసుకున్నప్పుడు ఎగ్జిట్కి చాలామందికి రిట్రేస్ అవుతుందా లేకపోతే డౌన్ అవుతుందా అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేసే దానికోసం ఈ ఈ ఇండికేటర్ని చేశాను. ఇది టాప్లోనే రివర్సల్ని ఫైండ్ అవుట్ చేసింది. అలాగే మనం రిట్రేస్మెంట్ని ఫైండ్ అవుతుంది. చూడండి, రిట్రేస్మెంట్ వచ్చి ఇది కలర్ బ్యాండ్ మారుతుంది. గ్రీన్ నుండి ఈ కలర్లోకి అవుతుంది. ఇది రిట్రేస్మెంట్. ఫుల్గా రెడ్ అయినప్పుడు మీకు రివర్సల్ అయినట్టు, మార్కెట్ రివర్సల్ ఐడెంటిఫై చేయగలిగిన బ్యాంక్ నిఫ్టీ పుట్టిది యాక్చువల్గా. చూసారా, మీకు రివర్సల్ ఇక్కడనే క్యాచ్ చేయగలిగారు. మనం రివర్సల్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే, మనకు పూర్తిగా టచ్ చేయని క్యాండిల్ ఉండాలి. ఈ బ్యాండ్ పైనే మనం రిస్క్ జోన్ని మెయింటైన్ చేసుకుంటూ బేరిష్ బయాస్కి వచ్చి రిస్క్ జోన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చి ఎవరైనా సెల్లర్స్ ఉంటే 22,325లో అమ్మారు. ఎంతవరకు వచ్చిందండి మనకు పుట్ని 1,400 పాయింట్స్ క్యాచ్ చేయగలిగారు. అలాగే 1, 2 ఇదే పుట్ని ఏమన్నా, ఇది మంత్లీ ఫ్రెష్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటాయి, చూస్తాం. చూడండి, ఇక్కడ ఎంట్రీ పాయింట్ 813. ఇది ఉన్నంత వరకు ఉండొచ్చండి. నెక్స్ట్ డే కూడా క్యారీ చేయొచ్చు. ఇది సైడ్ వేస్ అయినా ఇక్కడ కొంచెం ఎగ్జిట్ చెంది ఓకే, దాని గురించి నేనేమో, ఇది కలర్ చేంజ్ అయిపోయి బ్యాండ్ రివర్సల్ ఎగ్జిట్ అంటే ఇండికేషన్ ఇచ్చేసింది మీకు ఇక్కడ. సో ఎగ్జిట్ అయినా పర్లేదు, మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం, లేకపోతే ఎగ్జిట్లో రివర్సల్కి వెళ్ళాలనుకుంటే వెళ్తాం. రివర్సల్ క్యాండిల్స్ కొంచెం సైజు పెద్దగా ఉంటాయి, నేను అది క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ 1300లో తీసుకుంటే 14 ఇచ్చింది. ఇలాగా మీరు చిన్న చిన్న మూవ్ని క్యాచ్ చేసుకుంటూ ఒక 50 పాయింట్లు 60 పాయింట్లు మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు ఈ ఇండికేటర్స్.
సో, దీన్ని ఇంప్రూవ్డ్ వెర్షను. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇది, ఇది కాదు. ఇది మన పాత ఇండికేటర్ అండి. దీన్ని బేస్ చేసుకొని దీంతో పాటు చాలా కలిపి ఇప్పుడు ఈ సిఆర్ఆర్ ఎంఎస్ స్వింగ్ స్కాల్ప్ ప్రో. అంటే ఇది ఎందుకు ఈ పేరు పెట్టాల్సొచ్చిందంటే దీన్ని తీసేస్తున్నాను. పాత వెర్షను 2 కలిపితే ఇలా ఉంటాయి. చూడండి, దీనికి ఇది పాత వెర్షన్‌కి బ్యాండ్ ఇక్కడ దిగాలి. మీరు ఇక్కడే టాప్‌లో ఇచ్చాను. దీనిలో ఎగ్జిట్ అయితే ఇక్కడ ఇస్తామనుకున్నాం మనం ఈ బ్యాండ్‌లో. రెడ్ ఎక్కడ మారింది? పాతదానికి, కొత్తదానికి చూడండి డిఫరెన్సు. చూడండి, రెడ్ ఇక్కడొచ్చింది, నెక్స్ట్ డే వచ్చింది. అదే మనకు కొత్త దాంట్లో ఇక్కడే వచ్చేసింది. పాతది క్లోజ్ చేస్తాను. సో, ఈ క్యాండిల్‌లోను మీకు టచ్ కాని క్యాండిల్ కూడా ఫార్మ్ అయిపోయింది. సో, మీరు ఎగ్జిట్ అయిపోతారు ఇక్కడే. రెడ్ రాగానే ఈ ఫస్ట్ క్యాండిల్‌లోనే ఎగ్జిట్ అయిపోతారు. 22, 249. సో, మీకు దీనికి దానికి నెక్స్ట్ డేకి చూడండి చాలా పెద్ద క్యాండిల్ పడిపోయింది. దీన్ని మీరేమి చేయలేరు. సో, ఇలా ఉంటుంది ఈ వెర్షను. దీంట్లో ఏమేమి ఇచ్చామో అనే దాన్ని ఫస్ట్ మాట్లాడుకుంటామండి. జోన్స్ ఉన్నాయి. సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి యాక్టివ్‌గా. ఇది మల్టీ టైమ్ ఫ్రేమ్‌లో ఉంటాయి. దీని టైమ్ ఫ్రేమ్‌ని మార్చుకోవచ్చు. మీరు 3 నిమిషాలు వాడితే 15 నిమిషాలు, 1 నిమిషం వాడితే 5 నిమిషాలు. మీకు తర్వాత మీకు 15 మినిట్స్ వాడితే 1 అవర్ నుండి 2 అవర్స్, 1 అవర్ వాడితే 1 డే, 2 అవర్స్ నుండి 1 వీక్ వాడాలండి. 2 అవర్స్, 4 అవర్స్, 1 డే వాడితే 1 వీక్ వాడాలి ఈ జోన్ టైమ్ ఫ్రేమ్‌కి. ఇలా జోన్స్ దగ్గర వచ్చే ప్రతి ట్రేడు చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే దీన్ని జోన్స్, ఈ ఇండికేటర్ కాంబినేషన్‌లో ఒక స్క్రిప్ట్‌ని బాటమ్ అవుట్‌ని పట్టుకోవచ్చు. స్వింగ్ బాటమ్ అవుట్‌ని పట్టుకోవచ్చు మనం. సో, మనం బ్యాంక్ నిఫ్టీ ఉంది ప్రస్తుతానికి. దీన్ని ఆ తర్వాత వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వెళ్తాం మనం. తర్వాత ఇక్కడ డైలీ మీకు ఎంతలో ఉంది? 3 మినిట్స్‌లో ఉంది. డైలీ ఇది చూడండి. ఆరెంజ్, గ్రీన్ కాంబినేషన్‌లో వచ్చే లైన్ వస్తుంది. ఇది డైలీ మార్నింగ్ ట్రేడ్‌కి ఉపయోగపడుతుంది. మార్నింగ్ 9:15కి ట్రేడ్ చేయాలని ఆప్షన్స్‌లో గాని చేయాలనుకునే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ ఇది. ఇది అంటే దీనిపైన సింపుల్, వెరీ సింపుల్. దీనిపైన ఉంటే బై, దీని కిందుంటే సెల్. మీ రిస్క్ జోను ఇంతే కొంచెం. అంతకుముందు నేను లైన్ కిందే చెప్పేవాడిని. ఇప్పుడు ఒక 5, 6 పాయింట్లు ఇవ్వాల్సొస్తుంది. ఎందుకంటే మనకు విక్స్ పెరిగింది, వాలటిలిటీ పెరిగింది. కాబట్టి రిస్క్ జోన్ కూడా కొంచెం మెయింటైన్ చేసుకోవాలి, తప్పదు. అందుకని కొంచెం 5, 6 పాయింట్లు ఇవ్వండి దీని కింద. దాని ప్రకారం వెళ్ళండి. చూడండి, ఇక్కడ మార్నింగ్ మీరు ఇక్కడ క్యాచ్ చేసుకోగలిగితే అట్లా యాక్చువల్‌గా మార్నింగ్ ఈ స్వింగ్ గ్రీన్ ఉంటే ఫస్ట్ 2 మినిట్స్‌లోనే, ఫస్ట్ సెకండ్‌లోనే తీసుకోవచ్చు. దాని కిందే ఈ రెడ్ ఎప్పుడు మారితే అప్పుడు తీస్తారు కాబట్టి ఫస్ట్ సెకండ్‌లోనే దీన్ని చూసి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 14, 18 బైలో కానీ తీసుకుంటే 23. అలా కాకపోయినా ఇక్కడెక్కడ ఎంటర్ అయినా 21లో 2164 మీకు 23,200 పాయింట్స్ ఇచ్చింది. మార్నింగ్ ట్రేడ్ మీరు ఒక ట్రేడు ఇమ్మీడియేట్‌గా తీసుకొని వెంటనే ఎంతొచ్చినా ఇచ్చేసే విధంగా ఉండేదానికే ఈ ఇండికేటర్‌ని ప్లాన్ చేస్తాం. అది హోల్డ్ చేసుకునేదానికి గాదు, ఇంకోటి గాదు, బాగా చూసేదానికి కాదు. కాపోతే ఈ రెండిటి కాంబినేషన్, ఈ కాంబినేషన్ వాడాలి. ఈ లైన్ కాంబినేషన్ అయితే ఒక 30, 40 పాయింట్లు, ఒక 50 పాయింట్లు మాక్సిమం అంతవరకే మనం చూడాలి. ఫస్ట్ ట్రేడ్ ఉంచి ఇచ్చింది. ఫస్ట్ ట్రేడ్ కొంతమంది మిస్ అవుతారని చెప్పి ఏ ఆప్షన్ పైకొచ్చే ఆ ఆప్షన్ తీసుకోవాలి. కాలొచ్చే కాలు, పుట్టొచ్చే పుట్టు 2గా పెట్టాను. నేను ఇప్పుడు అది చూపిస్తాను మీకు. దాన్ని అలా ప్లాన్ చేసుకోవాలి. ఇది ఈ లైన్ గురించి. తర్వాత ఇంకొకటి యెల్లో డాటెడ్ లైన్. ఇది చాలా ఇంపార్టెంట్ లైను. డైలీ పివోట్ లైను. ఇది దీన్ని బేస్ చేసుకొని మనం ట్రెండ్‌ని క్యాచ్ చేస్తాం. ట్రెండ్‌ని క్యాచ్ చేస్తాం. ఈ లైన్ కిందుంటే హోల్ డే డౌన్ ట్రెండ్‌లో ఉంటుంది. ఈ లైన్ పైనుంటే స్క్రిప్ట్ గాని, ఏదైనా గాని హోల్ డే సాధ్యమైనంత వరకు ఈ పైనున్నంత వరకు హోల్ డే బుల్లిషే. కిందుంటే బేరిషే. చూడండి, ఇక్కడ కింద ఓపెన్ అయింది. గ్యాప్ అప్. ఇది వేరే. ఇది డిఫరెంట్ కేస్. గ్యాప్ అప్ అయినా గాని బుల్లిష్‌గానే ఉంది. తర్వాత కొంత సేపయిన తర్వాత వెనక్కి రావచ్చు. అది వేరే డిఫరెంట్ కైండ్. కానీ బుల్లిష్‌గా ఎళ్తుంది. బేరిష్. గ్యాప్ అప్ అయినా గాని బుల్లిష్. బుల్లిష్. ఒక్క రోజు కూడా మీకు మిస్ కాదండి.
యాక్చువల్‌గా మనం ప్రైస్ దీని దగ్గరుంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి మనకు. ప్రైస్ దగ్గరలో ఉండేటప్పుడు మనం ట్రేడ్ చేస్తే చాలా బావుంటుంది. ఆ ఫుల్ ట్రెండ్‌ని క్యాచ్ చేసుకోవచ్చు. ప్రైస్ దూరంగా ఉండేటప్పుడు కొంచెం అలర్ట్‌గా మనం వేరే ఇండికేటర్ బేస్‌లో చేసుకొని చూడండి. మీకు ప్రైస్ పైనుంది. మీ రిస్క్‌లోని ఒక 4, 5 పాయింట్లు పెట్టుకుంటారు. ఎక్కడ తీసుకున్నా మీకు 1442 ఇది బ్యాంక్ నిఫ్టీ కాబట్టి 100 పాయింట్ 180 పాయింట్లు మీకేం పెద్దగా కనిపీదు. అయినా ఇచ్చింది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి. నేను తర్వాత చెప్తాను. ఇది కిందుంది. ఇచ్చిందా? మీకు ఫుల్ డే ఇచ్చిందా? కిందుంది. క్రాస్ అయింది. ఫుల్ డే ఇచ్చిందా? ఇలా దీన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక వైట్ డాటెడ్ లైన్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రైస్ యొక్క ట్రెండ్‌ని డిసైడ్ చేసేది ఇదే. వీవాప్. వీవాప్ పైనుంటే ఆల్‌వేస్ బుల్లిష్. వీవాప్ కిందుంటే ఆల్‌వేస్ బేరిష్. వీవాప్ దగ్గరకొచ్చి ట్రెండ్ ఎక్కడ తీసుకున్నారో అక్కడే మీకు బాగుంటాయి. ఈ 2 కాంబినేషన్ ఉంటే చాలా బెటర్ డే. మనకు మంచి ట్రేడ్స్ దొరుకుతాయి. దీన్ని చూసి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నేను చేసే ఇండికేటర్ గురించే బ్రీఫ్‌గా డిస్కస్ చేస్తున్నానండి. కాబట్టి మీకు ట్రేడ్స్ గురించి కాదు ఇక్కడ. మీరు బై చేయమని గాని, కొనజేయమని గాని ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుందనేది నేను సెబీ రిజిస్టర్ కాదు. డిస్క్లైమరు. నేను ఎలాంటి రికమెండేషను చేయటం లేదు. మీకు నా ఇండికేటర్ బుల్లిష్‌నెస్‌ని, బేరిష్‌నెస్‌ని ఎలా చూపిస్తుందో అనేది నేను చూపిస్తున్నాను. మీరు ట్రేడ్ చేసుకోవాలంటే మీ అడ్వైజ్ తీసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇవి వ్యాపారం గురించి కూడా తెలుసుకున్నాం. తర్వాత ఈ 3 బ్యాండ్స్ ఉన్నాయి. ఒకటి వైలెట్ బ్యాండు, 2 బ్లూ టు ఆరెంజ్. బ్లూగా ఉంటుంది. డౌన్ అయితే ఆరెంజ్‌గా మారుతుంది. చూసారు గదా! తర్వాత ఇది మెయిన్ బ్యాండ్. గ్రీను బ్రైట్ గ్రీను డిఫరెంట్ కలర్‌లుగా వచ్చి రెడ్‌గాను ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, ఒక అప్ ట్రెండ్ వచ్చుంటే బ్రైట్ గ్రీన్ వచ్చేస్తుంది. ఈ బ్రైట్ గ్రీన్ ఉన్నంత సేపు మార్కెట్ అప్ ట్రెండ్ ట్రెండీగా ఉంటుంది. కలర్ కూడా క్యాండిల్స్ కూడా ఇచ్చేసాం. ఇది అప్ ట్రెండ్ క్యాండిల్ కలర్ కూడా మారుతుంది. సో, ఎప్పుడు కలర్ మారిందో అది సైడ్ వేస్‌కొచ్చింది ఆ కలర్‌లో. దాని కలర్ ఏమంటాం ఆరెంజ్ కాదు, ఇది కాదు డిఫరెంట్‌గా పెట్టాను. సరే నేను కలర్ చెప్పలేకపోతున్నాను పేరు. ఈ కలర్ ఎప్పుడు చేంజ్ అయిందో ఇది సైడ్ వేస్‌కొచ్చింది. లోపలికొస్తుంది. సో, మనం అలర్ట్ కావాలి. అది సైడ్ వేస్ అయ్యి మళ్ళీ బ్రేకౌట్ అయ్యి మళ్ళీ ఎళ్ళొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కేసుల్లో మళ్ళీ బ్రేకౌట్ అయ్యి పైకెళ్తే టచ్ కాని క్యాండిల్ వచ్చి మళ్ళీ రీ ఎంటర్ కావచ్చు మీరు. లేదు దీన్ని ఉంచుకోవచ్చు. కానీ క్యాండిల్ బయటకొచ్చి మనకు ఫుల్ అలర్ట్స్ అది డౌన్ ట్రెండ్ కావచ్చు, రిట్రేస్ కావచ్చు, ఎంతవరకైనా రావచ్చు. ఆ ట్రెండ్ కొంచెం ఎండ్ అయినట్టు లెక్క. ఈ రెడ్ బ్యాండ్ బాగా స్లోప్‌లో వచ్చిందంటే కిందకి డౌన్ గూడా అవుతుంది. సో, టచ్ కాని క్యాండిల్‌లేనండి. రెడ్ బ్యాండ్‌కి టచ్ కాని క్యాండిల్ మీరు షార్ట్‌కెళ్ళాలి. లేక అదే సారీ రివర్సల్‌లో ఎళ్ళాలి. లేకపోతే ఇది ఇలాగే హోల్డ్ చేసుకోవాలి. ఇది ఈ బ్యాండ్ యొక్క ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. టెస్ట్ చేశాను. అందుకనే మీకు ఇన్ని రోజులు నేను అనౌన్స్ చేయలేదు. ఇది ఇది సింగల్‌తో గూడా చేసుకోవచ్చండి. అంతకుముందు 3 కాంబినేషన్‌లో చేసుకున్నాం. ఇది సింగిల్ ఇండికేటర్ కాంబినేషన్‌లో గూడా చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు కాస్ట్‌లీ మేము అంత కాస్ట్ బేర్ చేయలేను ఏం చేయాలి సార్ అన్నారు. అందుకని సింగిల్ ఇండికేటర్స్ గూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. 9866829279. తర్వాత మూడోది ఇక్కడ డాష్‌బోర్డ్స్ ఇచ్చాం. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ ఇది చెప్తుంది. ప్రస్తుతం ట్రెండ్ చెప్తుంది. న్యూట్రల్‌గా ఉంది. అంటే లాస్ట్‌లో ఈ ట్రెండ్ అనేదండి లాస్ట్ మినిట్స్‌లో రన్ అయ్యేదానికే వస్తుందండి. బ్యాక్ డేట్‌లో రాదు మీరు. రీప్లే చేస్తే రాదు. ఇప్పుడు ప్రస్తుతం ఏముందో ఆ ట్రెండే చెప్తుంది. కాబట్టి మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ ట్రెండ్ ప్రస్తుతానికైతే న్యూట్రల్‌గా ఉంది. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో మిక్స్డ్‌గా ఉంది. ఎందుకంటే అప్ అయింది, డౌన్ అయింది కాబట్టి మిక్స్డ్‌కొచ్చింది. ట్రెండ్ ఓవరాల్‌గా న్యూట్రల్‌గా ఉంది. ప్రస్తుతానికి ఎటు పొడి చేసే విధంగా లేదు. ఇది ఈ విధంగా చెప్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ అండి. ఈ చిన్న లైన్ ఇది డైలీ మార్నింగ్ లైన్ అన్నాను చూడండి. ఇది అక్కడ మర్చిపోండి. 9:30, 9:40 తర్వాత ఈ లైన్‌తో పని లేదు మీకు. 9:40 కాదు 9:20 దాటితే 9:25 దాటి ఈ లైన్‌తో పని లేదు. మిగిలినటివి చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ లైను, ఇక్కడ ఒక రెడ్ లైన్ వచ్చింది. ఇది కొంతమంది నేను బ్రేకౌట్ అయితేనే తీసుకుంటాను. బ్రేకౌట్ ట్రేడ్స్ చేస్తాను సార్. నాకెలాగా అని అడుగుతారు.
అందుకనే వాళ్ళకి ఈ బ్రేకౌట్ లైన్ ఇచ్చారు. సో, ఇది మరి బ్రేక్ డౌన్ లైను. సో, స్వింగ్ బ్రేకౌట్‌లను గురించి చేసేవాళ్ళు ఈ లైన్‌ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక ఎక్కువ మంది 15 మినిట్స్ స్వింగ్ బ్రేకౌట్ చేస్తారు. ఇది ఆప్షనల్ అండి. నేను చార్ట్‌లో పెట్టినప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను. చూడండి స్వింగ్ బ్రేకౌట్ ఇక్కడొచ్చింది. అంటే ఎంత పెద్ద క్యాండిల్‌లో చేయకూడదు. యాక్చువల్‌గా బ్రేకౌట్ నెక్స్ట్ డే వచ్చింది కాబట్టి ఓపెనింగ్ పెద్ద క్యాండిల్ ఉంది. కాబట్టి మీరు దాన్ని ఆ విధంగా చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇది చూడండి బ్రేక్ డౌన్ అయింది. సో, రిట్రేస్ అవుతది కొంత అయినా గాని ఆ లైన్ ఉండిపోతుంది. చూడండి టచ్ కాని క్యాండిల్ వస్తే మీరు దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఉంటుందండి ఇండికేటర్. ఇండికేటర్ గురించి ఆల్‌మోస్ట్ ఆల్ అన్నీ చెప్పాను. ఇప్పుడు ఈ ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుందో చూస్తాం. ముందు కొన్ని స్క్రిప్ట్‌కెళ్తాం. తర్వాత ఆప్షన్స్‌కెళ్తాం. అన్నిట్లో మన కమోడిటీ అన్నీ చూస్తాం. కొంచెం లెంతీ అయినా పర్లేదు. నేను మీకు అన్నీ వన్ బై వన్ డీటెయిల్‌గా చూపిస్తాను. స్క్రిప్ట్‌లకెళ్ళామండి. ఇక్కడికొచ్చేదలికి ఇది స్క్రిప్ట్ మనం 3 నిమిషాల్లో చేస్తాం. ఎవరన్నా ఫీచర్ చేసేవాళ్ళు, ఏదైనా చేసేవాళ్ళైతే 3 మినిట్స్‌కెళ్తాం. 3 మినిట్స్ ప్రకారం చేసుకుంటాం. ఇది చూడండి. టాటా ఏంటిది? టాటా కెమికల్ టాటా కెమికల్స్. నిన్న ట్రేడ్సే చూడండి. ఎంత క్లారిటీగా వచ్చిందో మీకు. సో, మీ ఎంట్రీ బులిష్ బయాస్ ఇక్కడ. ఇక్కడ అన్ని కాంబినేషన్ జోన్ ఉంది. వీఆప్ క్రాస్ అయింది. ఇది ఈ బెండ్ రావాలి. దీనికంటే పైనుండాలి. అప్పర్ సైడ్ ఉండాలి. డౌన్ సైడ్ ఉండేటప్పుడు మనం ట్రేడ్ తీసుకోం. ఫ్లాట్‌గా ఉండేటప్పుడు తీసుకోం. టచ్ కాని క్యాండిల్ ఉండాలి. ఈ 3 కండిషన్స్ అంటే ఇది ఈ ఒక్కది ఇండికేటర్ మీద. సో, ఇది తీసుకున్న తర్వాత దీని బుల్లిష్‌నెస్‌ని మనం ఎలా కాలిక్యులేట్ చేయాలంటే అన్ని లైన్‌ల పైన ఉంటే ట్రూ బుల్లిష్ అండి. ఏదైనా కిందైనా ఉంటే కొంచెం అలర్ట్‌గా ఉండాలి. సో, ఫస్టు అన్ని లైన్‌ల పైన లేదు. వీవ్యాప్‌ని క్రాస్ చేసింది. తర్వాత డైలీ పివోట్‌ని క్రాస్ చేసింది. ఇది 2 బెస్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడు డైలీ పివోట్‌ని ఎన్ని గంటలకు క్రాస్ చేసింది? 11:80ని క్రాస్ చేసింది. అక్కడి వెనక్కి తిరిగి చూడలేదు మార్కెట్. సో, 607 నుండి మనకు 673 ఇలా క్యాచ్ చేయొచ్చు. ఆ తర్వాత డౌన్ అయింది. మీరు చూడండి నేను చెప్పిన హ్మ్. ఫస్ట్ ఇది రెసిస్టెన్స్ జోన్ మీకు ఇక్కడే చెప్పేసింది. కాకపోతే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు అలర్ట్ కావచ్చు. మీ రిస్క్‌ని అక్కడ పెడుతూ ఈ ఫస్ట్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిలే మీకు ఇండికేషను. సో, ఇక్కడ మీరు ఎగ్జిట్ అయినా కావచ్చు. లేకపోతే కొంచెం మూవ్ చేసుకొని ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ ఛాన్స్ దొరికితే ఇవ్వచ్చు. చూడండి ఇది టచ్ అయిన తర్వాత మళ్ళీ పైకెళ్ళిందా కిందకెళ్ళింది. టచ్ కాని క్యాండిల్ రెడ్ అయిన తర్వాత అంత యాక్యురేట్‌గా ఇచ్చాను. సో, ఇదండి. తర్వాత ఇక్కడి నుండొచ్చేటప్పుడు ఇది ఈ ప్రతి లైను సపోర్ట్ కింద పనిచేస్తాయండి. ఎంతో కొంత సపోర్ట్ అంటే నేను పూర్తిగా రివర్స్ అయిపోతుందని చెప్పను. ఎంతో కొంత సపోర్ట్ కింద పనిచేస్తాయి. ఇక్కడికొచ్చినప్పుడు అలర్ట్ కావాలి. మీ పొజిషన్స్ ఉంటే మీరేమన్నా క్లోజ్ చేసుకోవాలి. ఆ రివర్సల్‌ని మీరు క్యాచ్ చేసుకుంటే చేసుకోవచ్చు. చేసుకోకపోయినా పర్లేదు. ఇది మళ్ళీ బ్రేక్ అయితే ఇదొక సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. తర్వాత ఇదొక సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. తర్వాత దీంతో పాటు ఒక 2 ట్రెండ్ లైన్స్ పెట్టానండి. ట్రెండ్ లైన్స్ కూడా బావుంటాయి. రన్ డౌన్ బ్రేకౌట్ కూడా చేసేవాళ్ళుంటారు. వాళ్ళ కోసం పెట్టిందిది. సో, అన్నీ చూడలేం కాబట్టి కొన్నిటిని మీరు పాయింట్ ఔట్ చేసుకుంటూ చేసుకోండి. ఇది టాటా కెమెల్ రూ. 70 ఇచ్చిందండి నిన్న. ఈ లైను మీకు ఐడెంటిఫై చేస్తుంది. ఈ లైన్ పైనున్నంత సేపు టచ్ కాకుండా పోయినంత సేపు మీరుండొచ్చు. ఒక్కోసారి తక్కువ టార్గెట్‌లే వస్తాయి. దానికేమి 1, 2 స్టాప్ లాస్‌లు కూడా అవుతాయి. 90% సక్సెస్ రేట్ ఉంది. ఒక 10% ఒకటి అర మనం దాన్ని సరిగ్గా ఐడెంటిఫై చేయనప్పుడు మీకు స్టాప్ లాస్‌లు కూడా అవుతాయి. కాదని నేను చెప్పను. చూడండి ఐడెంటిఫై చేయగలిగారా? సో, అన్నిటి పైకొచ్చింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రిసెట్ 5031, 5200. సో, టాటా కెమికల్ ఆప్షను, ప్రిసెస్ ఆప్షను పెట్టాను. టాటా కెమికల్ ఆప్షన్‌లో ఉందే ఏమన్నా తప్పు కొట్టున్నా? టాటా
సిహెచ్ఏ అనుకుంటాను. టాటా కన్జ్యూమర్ కెమికల్స్ చూడాలండి. సరే నాకు దీని బాగా అంత బాగా తెలీదు. కాబట్టి నేను అవాయిడ్ చేస్తున్నా. పర్స్ పర్సిస్టెన్స్ చూద్దాం. పర్సిస్టెంట్ మనకు 5,000 100 కాల్ పెట్టుకున్నానండి. పుట్టు కాలు. ఓకే. నేను రిజల్ట్స్ చెప్తాను ఒకసారి. సో, ఇది కొంచెం మంత్ బిగినింగ్‌లో కాబట్టి మీకు కొంచెం హైయర్ ప్రీమియమ్స్ ఉన్నాయి. చూడండి సార్ ఇది గూడా ఈ లైన్ పైన ఇది కన్ఫర్మ్‌డ్. పివోట్ లైన్ పైన మీరు తీసుకున్నారు 175లో మీకు 258 దాకా ఎళ్ళింది. ఇది గూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. చూడండి అంతకుముందు గూడా ఒకేసారి ఇదే విధంగా సో, అంతకుముందు ఇదే కాలు చూడండి ఈ పైన ఈ మూడిటి పైన ఎళ్ళేటప్పటికి మేము 142లో తీసుకుంటే 215 మంత్ బిగినింగ్ గదా! ప్రీమియమ్స్ చాలా ఉన్నాయి. మీరు 15థ్ తర్వాత అయితే ఇవి ఎక్సలెంట్‌గా వర్క్ అవుతుంది. చూడండి సైడ్ వేస్ వచ్చింది. మళ్ళీ గ్రీన్‌గా టర్న్ అయింది. సో, ఈ సైడ్ వేస్‌లో ఉంచుకొని గ్రీన్‌గా టర్న్ అయితే ఉండొచ్చు. ఇక్కడ ఇచ్చేయాలి మనం. ఇది, ఇది మనం ప్రిన్సిపల్. దీని వరకు బానే ఉంది. సో, ఇది మీకు చెప్తున్నాను. మీకు డౌన్ వార్డ్‌ని గూడా మీరు క్యాచ్ చేయొచ్చు. చూడండి వోల్టాస్ డౌన్‌లో ఉంది. ఏమి జరిగిందో చూస్తాం. వోల్టాస్ ఇక్కడ బై ఉంది. జోను అన్నీ కలిసొచ్చాయి. ఈ బైని క్యాచ్ చేసుకుంటే 1189 టు ఆ రోజు 1240కెళ్ళింది. అంటే మీకు రూ. 50 ఒక స్టాక్‌లో మంచిదే గదండీ! అలాగే ఇది అంటే నిన్ననే అండి. సారీ ఇది. నిన్న డౌన్ ట్రెండ్ వచ్చింది. డౌన్ ట్రెండ్ వచ్చాక రివర్స్ అయింది. ఈ రివర్స్‌ని క్యాచ్ చేసుకుండాలి. ఇలా పవర్ గ్రిడ్. ఊరికే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అండి. నిన్న డౌన్ ట్రెండ్‌ని క్యాచ్ చేయగలిగారు. చూడండి ఫస్ట్ మార్నింగ్ నుండి డౌన్ ట్రెండ్ మీకు ఎంత క్లారిటీగా ఉందో. ఇది రివర్సల్ పాయింట్. చూడండి ఈ పిన్ పాయింట్ వచ్చిన తర్వాత రివర్సల్ ఇక్కడ టచ్ అయిన క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుండి మీకు రివర్స్ అయింది. ఇవన్నీ అడ్డిల్సే కాదన్నా ఇక్కడ వరకెళ్ళింది. నేను మైనస్‌లో ఉండే వాటిల్ని కూడా మీరు ఎలా క్యాచ్ చేయగలిగారో చూపిస్తున్నాను. చూడండి డౌన్ ట్రెండ్ మీరు క్యాచ్ ఇక్కడ నుండి డౌన్ ట్రెండ్ క్యాచ్ చేశారు. ఇక్కడ వరకు వచ్చింది. మీకు స్టాక్స్ ఒక 5 మినిట్స్‌కెళ్ళటం బెటర్ అండి. చూడండి డౌన్ ట్రెండ్ ఎంత క్లారిటీగా వచ్చిందో మీకు. డౌన్ ట్రెండ్ క్యాచ్ చేశారు. ఇక్కడ ఇది రివర్సల్ పాయింట్. ఇక్కడ నుండి 2374 టు 2448 ఇలా ప్రతి స్టాక్‌ని మనం చూడొచ్చు. కోల్ ఇండియా రివర్సల్ క్యాచ్ చేయొచ్చు. అప్ ట్రెండ్‌ని క్రాస్ చేయొచ్చు. పీఎఫ్‌సి సో, రివర్స్ అయినప్పుడు క్యాచ్ చేయగలిగాం. అప్ ట్రెండ్‌ని క్యాచ్ చేయగలిగాం. చూడండి అంటే పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు మటుకు అవాయిడ్ చేయండండి. ఓపెనింగ్‌లో వస్తాయి. పెద్ద పెద్ద క్యాండిల్‌లు. ఇవి పైకైనా, కిందకైనా అవాయిడ్ చేయండి. మీకు ఈ విధంగా మనం ఈ ఇండికేటర్‌ని వాడుకోవచ్చు. పేటీఎం. తర్వాత ఇది స్వింగ్ ట్రేడింగ్. ఇప్పుడు మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి చెప్పుకున్నాం. ఇది స్కాల్పింగ్. ఇప్పుడు మనం స్టాక్ అయితే 3 మినిట్స్, ఆప్షన్స్ అయితే 1 మినిట్ నుండి 3 మినిట్స్. మీకు ఇంకా స్వింగ్ ట్రేడ్‌కొచ్చే మినిమమ్ 15 మినిట్స్ అండి. 15 మినిట్స్‌లో పెట్టుకొని మనకి ఇది ఎంతవరకు ఉపయోగపడింది చూస్తాం. చూడండి సార్ ఇది స్వింగ్ ట్రేడింగ్ కూడా ఎక్సలెంట్‌గా ఉపయోగపడుతుంది. ఇది ఒక 1 ఆర్ 2 డేస్ ఉంచుకోవాలి. ఇంత పెద్ద క్యాండిల్‌లో తీయకూడదు. మాకు రిట్రేస్ అయిన తర్వాత మనకు ఇక్కడ బై వచ్చింది. రిట్రేస్ అయిన తర్వాత దీన్ని టచ్ అయిన క్యాండిల్‌లో ఇక్కడ మీరు ఎంట్రీ 1018 సో, 68 ₹50 అంటే మీకు ఆల్‌మోస్ట్ 3% 2% వస్తుంది. ఒక ఎవ్రీ స్టాక్‌లో మీరు 3% లెక్కన మీ క్యాపిటల్ 1,00,000 పెట్టుకుంటే ఎవ్రీ స్టాక్‌లో 3% మీకొచ్చే 1,00,000 దాంట్లో ఒక 20, 30% ఎలా చేయాలంటే ఒక 30% ఒక స్టాక్‌కి వాడాలి. మిగిలిన 3 స్టాకులుగా పెట్టుకోవాలి. ఒక 2 డేస్‌కి ఒక 3% మీరు క్యాష్ చేయగలిగితే ఒక 3 ఇవ్వాలని ఏమి లేదులెండి. ఎక్కువ కూడా ఇవ్వచ్చు. అలాగే
ఇది చూడండి సెల్లింగ్ సైడ్ గూడా మీరు ఆ రోజుకి ఆ రోజు చేసుకోవచ్చు. నెక్స్ట్ డేకి ఉంచుకోవటానికి కుదరదు. కాబట్టి సెల్లింగ్ సైడ్ గూడా మీరు సెల్లింగ్ ఉంటే సెల్లింగ్ మీకు ఇక్కడ నుండి 2 రోజులు సెల్ చేసుంటే మీకు 1057 టు యాక్చువల్‌గా బాటమ్ 931 అంటే మీకు ఇంత వచ్చింది. మీకు ఇక్కడ ఒక 10% దాకా వచ్చింది. దీన్ని క్యాచ్ చేసుకుంటామంటే మీ క్యాపిటల్‌ని ఈజీగా పెంచుకోవచ్చు. ఇలాంటివి మనం అవాయిడ్ చేస్తాం. ఇంత పెద్ద క్యాండిల్స్ మనకొద్దు. నార్మల్ క్యాండిల్స్ వచ్చి దొరికితే చేయండి. లేకపోతే లేదు. చూడండి 987 టు 1000 చాలు మీకు. 1000 అంటే మీకు ఎంతండి మీకు 987 టు 13 ఒక రూ. 20 అంటే ఒక 2% వచ్చినట్టే కదా మీకు ఇక్కడ. దీంట్లో కూడా 1%, 2% మీరు క్యాచ్ చేసుకుంటే ప్రతి దాంట్లో 0.5% తీసినా చాలు సార్ ఒక ట్రేడ్‌లో. స్వింగ్ ట్రేడ్ ఇలా ఎళ్తాం. ఏదైనా ఈ పాయింట్ వచ్చాకే కన్ఫర్మేషన్. బాటమ్‌లో డిస్క్ తీసుకునే వాళ్ళు ఈ గ్రీన్ క్యాండిల్ రాగానే తీసుకోవచ్చు. అంటే ట్రెండ్ మారగానే ఈ గ్రీన్ క్యాండిల్ ఇచ్చేసాను. ట్రెండ్ రివర్స్ కాగానే. తీసుకోవచ్చు. కానీ మీ రిస్క్‌లోని మీరు కరెక్ట్‌గా డిఫైన్ చేయాలి. ఈ కింద జోన్ దగ్గర ఈ క్యాండిల్ రాగానే తీసుకోవచ్చు. కాకపోతే మీ రిస్క్‌లోని మీరు డిఫైన్ చేయాలి. నేను ఊరికే ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను ఒక్కొక్కటి. చూడండి దీన్ని క్యాచ్ చేయగలరు. జోన్ దగ్గర, బాటమ్ సపోర్ట్ దగ్గర. ఈ విధంగా స్వింగ్ ట్రేడ్‌ని మీకు ఒక రోజు, 2 రోజులకు గూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా పొజిషనల్‌గా గూడా దీంతో చేయొచ్చండి. నేను లాంగ్ టర్మ్‌కి చేస్తాను సార్. ఒక స్వింగ్ నేను 2 రోజులు, 3 రోజులు గాదు. నెల, 2 నెలలు, సంవత్సరం ఉంచుకుంటానంటే 2 అవర్స్ నుండి 4 అవర్స్ 1 డే టైమ్ ఫ్రేమ్‌కెళ్ళాలి. 1 వీక్ ఇంకా పూర్తిగా ఉండాలనుకుంటే 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళాలి. ఇది నేను ప్రస్తుతానికి 2 అవర్స్‌లో పెట్టాను. ఇది చూడండి వర్కౌట్ అయిందా లేదా? సో, బై ఇచ్చింది. ఎంతో కొంత ఇచ్చింది. ఒక 5, 6 రోజులు, వారం రోజులు ఇచ్చింది. సెల్ ఇచ్చింది. కరెక్ట్‌గా ఇచ్చింది. మీకు ఇలా ఉంటుందండి మనది. మనం దీనికి మన కాంబినేషన్ కలిపితే ఇంక దీనికి తిరుగులేదండి. చూడండి ఈ 2 అవర్స్‌లోనే మీకు ఈ స్టాక్ ఎక్కడి నుండి పెరిగిందో చెప్పింది. ఇది 3 కాంబినేషన్‌ల పైన వచ్చింది. ఇక్కడి నుండి ఎళ్ళింది. మనం లాంగ్ టర్మ్ ఉంచుకునే వాళ్ళకి నేను చెప్పేదేంటంటే మనం ఈ మూడిటి దాటిన తర్వాత తీసుకోవాలి పొజిషన్‌ని. 3 దాటకుండా తీసుకోకూడదు. ఈ డైలీ పివోట్‌ల పైన ఒకదానికి ఇది చూడండి ఇది స్టెప్ డౌన్ అవుతూ 1 బై 1, 1, 1 అవుతూ వస్తుంది. ఎక్కడ స్టెప్ అప్ అయిందో అది ఒక కన్ఫర్మేషన్. ఒకదానికి పైన స్టెప్ అప్‌కెళ్ళాలి. ఇక్కడ కన్ఫర్మేషన్. ఈ 3 దాటాలి. ఇక్కడ మీ ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇక్కడ నుండి ప్రతి రిట్రేస్‌మెంట్ ఇక్కడ దీన్ని టచ్ అవుతుంది. టచ్ అయ్యి రిట్రేస్ అయ్యి మళ్ళీ ఎళ్తుంది. దీన్ని టచ్ అయ్యి కిందకి దిగినంత వరకు మీరు ఉంచుకోవచ్చు. నా సలహా. మీరు పొజిషనల్‌గా చాలా రోజులు ఉంచుకుంటానంటున్నారు కాబట్టి మీ ఎంట్రీ పాయింట్ ఇలాంటి స్టాక్స్ దొరికినప్పుడు ఎంట్రీ అవుతుంది. మీరు డౌన్ ట్రెండ్ క్యాచ్ చేసుకొని చూడండి ఇక్కడ రిట్రేస్ అయింది కరెక్ట్‌గా. ఇది ఇది రిట్రేస్ కాదంటే ఇక్కడికి వదిలేసింది. ఇది ఒక లాస్ట్ పాయింట్. ఈ 3 దిక్కితే మీరు మీ పొజిషన్ క్లోజ్ చేసుకుంటే మీకు మళ్ళీ మంచి లో లెవెల్స్‌లో దొరుకుతుంది. సో, ఈ విధంగా మీరు దీన్ని మనం ఇక్కడైనా క్యాచ్ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. మీ పొజిషన్ వదిలారని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. క్యాచ్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఇక్కడ వదిలేసారు మూడిటి కింద. 9:15-8:39 మీకు రూ. 100 దొరికింది. మళ్ళీ ఇక్కడ మీరు 9:15లో వదిలిన మీరు 8:68లో ఎంటర్ అయ్యేదానికి ఏముంది పొజిషన్‌కి. సో, ఇది నేను 2 మినిట్స్‌లోనే చూపించాను. అసలు లైఫ్ లాంగ్ నేను ఉంచుకుంటాననే వాళ్ళకి 1 వీక్‌లోకెళ్ళాలి. ఇది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. చూడండి ఎంత క్లారిటీగా ఉంది మీకు. ఏ దాంట్లో అయినా ఈ 2 రిట్రేస్‌మెంటు అయితే ఇక్కడి వరకొచ్చి మళ్ళీ బౌన్స్ అవుతాయండి. మీకు ఈ స్కిప్‌నే ఎన్ని సార్లు బౌన్స్ అయింది రిట్రేస్ అయ్యి బౌన్స్ అయిందో చూడండి. అలా డిజైన్ చేసాం. ఇక్కడి వరకు ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో బౌన్స్ అవుతాయి. అయి 2 తగ్గితే మీరు వీక్లీ టైమ్‌లో ఆ వీక్‌కి అక్కడికి వదిలేసుకుంటే బెస్టు. కానీ ఈ వీక్లీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెడ్‌లో తీసేసి మళ్ళీ రీ ఎంట్రీ నా సలహా. రీ ఎంట్రీ అయితే మనకు సేఫ్‌గా ఉంటుంది. చూడండి మనకు టెన్షన్ ఉండదు. ఇక్కడ వీక్ అంటే ఒక 2 నెల్లో, 3 నెల్లో 7 లైన్‌లో ఎగ్జిట్ ఇచ్చింది. మళ్ళీ డౌన్ అవుతూ ఇక్కడ ఈ టచ్ అయినప్పుడు రీ ఎంట్రీ అవుతుంది. సరే 605. సో, మీకు ఇదంతా డిఫరెన్స్ ఉందండి. ఒక రూ. 120. మనకు టైం ఇవ్వాల్సొచ్చింది. మీకు మీ మన మీది మీ మీ దాన్ని మీ స్టాక్‌కి ఏమవుతుంది? యావరేజ్ తగ్గుతుంది.
మీ స్టాక్ యావరేజ్ కూడా తగ్గుతుంది. ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది స్వింగ్ ట్రేడ్‌కి. తర్వాత దీనికి ఈ ఇండికేటర్‌ని ఇండివిడ్యువల్‌గా కూడా ఇవ్వదలుచుకున్నానండి. దీని కాస్ట్ ఇయర్‌లీ 3,500 పెడుతున్నాను. ఆ 500 అనేది నేనొక కీ పాయింట్స్ చెప్తాను. క్లాసు అది కంపల్సరీ అండి. 1 ఇయర్‌కి తీసుకోవచ్చు మీరెవరైనా కావాలంటే. 3,500 ఫిక్స్ చేశాను. ప్రస్తుతానికైతే 1 ఇయర్‌కి 6 మంత్స్‌కి కావాలంటే రూ. 2,000 అదొక 500. 500 అయితే కంపల్సరీ అండి. అది క్లాత్ తెప్పించుకోవాల్సిందే ఎవరైనా. తెప్పించుకుంటే ఆ పాయింట్స్ ఉంటేనే మీకు ఇంకా బెటర్‌గా ట్రేడింగ్‌కి ఉపయోగపడతాయి. ఆ 500 ఈ ఒక్క ఇండికేటర్ విషయంలో పెట్టాను. ఆ! సారీ అండి. అందరి దగ్గర 1000 తీసుకుంటాను. 1000 కంపల్సరీ. 1000 కంపల్సరీ. అది మీరు వన్ టైమే అది. తర్వాత నెక్స్ట్ మీ రెన్యువల్ అంతా దానికి అక్కర్లేదు. వన్ టైమ్ ఫస్ట్ టైమ్ వచ్చేటప్పుడు మాత్రమే ఆ రూ. 1000 2000 ప్లస్ 1000 3000 ఈ సింగిల్ ఇండికేటర్ ఇస్తాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా నంబర్‌కి కాల్ చేయొచ్చు ఒకటి. తర్వాత మీకు 2 ఇండికేటర్ల కాంబినేషన్‌లో ఎక్స్ట్రార్డినరీగా ఉందండి. ఇంకా మీకు తిరుగుండదు. దీనికి ఈ 2 ఇండికేటర్ల కాంబినేషన్ తీసుకుంటే చూడండి, పొజిషన్‌లు తీసుకునే వాళ్ళకి ఈ వాల్యూమ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా సార్లు చెప్పున్నాను. నేను దాన్ని అంత డీప్‌గా పోదలుచుకోలేదు. పొజిషనల్‌గా మీరు లాంగ్ టర్మ్ తీసుకొని ఈ వాల్యూమ్ చాలా ఇంపార్టెంటు. అలాగే ఎగ్జిట్ కూడా ఇలా వాల్యూమ్ ఈ 2 కాంబినేషన్‌లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మీరు ఏంటి అవుతామంటే మీ యొక్క పోర్ట్‌ఫోలియో యావరేజ్ తగ్గుతూ వస్తుంటుంది. ఇది అందుకనే స్కాల్ప్, స్వింగు రెండిటికి కలిపి పెట్టాను. దీన్ని వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ 2 కాంబినేషన్‌లో వాడుకోండి. ఈ కాంబినేషన్ ఉండే వాళ్ళకి ప్యాకేజ్ కొంచెం తక్కువే ఉంది. అది దాన్నిస్తాను. ఇప్పుడు అంతకుముందు ఇచ్చిన ఇండికేటర్‌కి ఇప్పుడు మన పాత సబ్‌స్క్రైబర్స్ అందరికీ ఇయర్లీ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి, 6 మంత్స్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి అందరికీ ఇచ్చేసారండి. ఇది ప్రో ఇండికేటర్‌ని ఫ్రీగానే ఇచ్చాను ఈ టైర్‌కి. ఇదైతే దీనికి, దానికి సంబంధం లేదు. దీని కాంబినేషన్ వేరుగా ఉంటుంది. దాని కాంబినేషన్ వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రస్తుతానికైతే ఇచ్చాను. నెక్స్ట్ తీసుకునే వాళ్ళకి ఈ కాంబినేషన్ కావాలంటే కొంత కాస్ట్ ఉంటుంది. ఆ కాంబినేషన్ కావాలంటే ఒక 1000 డిఫరెన్స్ ఉంటుంది. మీరు దీని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని కావాల్సిన వాళ్ళు అడగండి ఒకటి. ఫస్ట్ పాయింటు. సెకండ్ కొంతమంది చాలామంది మెసేజ్‌లు పెట్టున్నారు సార్. మనకు సార్ మేము కొంచెం చాలా లాస్ అయ్యున్నాము. ఎఫర్ట్స్ చేయలేకపోతున్నాము. మాకెలాగో మంత్లీ ఇవ్వండి అన్నారు. వాళ్ళకి గూడా ఒక అవకాశం ఇస్తాం అనుకుంటున్నాను. వాళ్ళకేంటంటే ఎవరైనా 1000 పెట్టి నేను కొన్ని కీ పాయింట్స్ చెప్తానండి. అది ఫ్రీగా చెప్పలేను. ఎవరు చెప్పని పాయింట్లు చెప్తాను. ఆ పాయింట్స్‌కి వన్ టైమే మీకేదైనా. ఫస్ట్ టైమ్ తీసుకునేవాళ్ళు రూ. 1000 చార్జ్ చేస్తున్నాను. ఈ ఇండికేటర్ కార్డ్ మంత్లీ గూడా నేను చెప్పిన రేట్ ప్రకారం మంత్లీ యేసుకొని ఇండికేటర్ కార్డ్స్ తీసుకోవచ్చు. దానికంటే ఒక 100 ఎక్కువుంటుంది. మీరు 3000 అన్నాను గదా! మంత్లీ ఎంత పడుతుంది? మీరు దాన్ని కాలిక్యులేట్ చేసుకోండి. దాని ప్రకారం కొంచెం ఒక 100 ఎందుకంటే ఇయర్లీ తీసుకున్న వాళ్ళకి మీకు డిఫరెన్స్ లేకపోతే అందరూ మంత్లీకొచ్చేస్తారు. సో, ఒక 100, 150 డిఫరెంట్‌లో మీరు ఎఫర్ట్ చేయగలిగే ప్రైస్‌లోనే ఉంటుంది. సింగిల్ ఇండికేటర్ తీసుకునే వాళ్ళు గాని తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైము ఈ 1000 ఎక్స్‌ట్రా ఉంటుంది. నెక్స్ట్ మంత్ నుండి మీకది ఉండదు. మీరు సపోజ్ ఒక 200 పడిందనుకోండి ఇండికేటర్ కాస్ట్. నెక్స్ట్ మంత్ 200 పే చేస్తే ఎవ్రీ మంత్ రెన్యువల్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడైతే మీకు 1200 పే చేయాలి. సింగిల్ ఇండికేటర్ కావాలనుకున్న వాళ్ళు. సో, 200 కాదులెండి. 300 పైన పడుతుంది. నేను చెప్తాను ఎగ్జాక్ట్ కాలిక్యులేట్ చేయలేదు. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఆ విధంగా కావాల్సిన వాళ్ళొచ్చి అడగొచ్చు. నా నంబరు 9866829279. ప్రస్తుతానికి ఇదేనండి. తర్వాత మనం డైలీ లైవ్ ఇస్తున్నాం. నేను ఇండికేటర్ ఇవ్వటమే కాదు, ఇండికేటర్‌తో పాటు లైవ్‌లో మీకు ఈ ఇండికేటర్‌ని ఎలా వాడాలో డైలీ ఉంటానండి లైవ్‌లో. లైవ్‌లో మీకు 100% మీరు పక్కాగా లెర్న్ అయ్యేంత వరకు మీరు ఎలాంటి డౌట్స్ అయినా తీసుకోవచ్చు, అడగొచ్చు. తీసుకున్న వాళ్ళ కోసమే లైవ్ పెట్టున్నాను 90%. అయినా ఫ్రీగా వచ్చినా చూడొచ్చు. ఇందుకు తప్పేం లేదు. అక్కడ నేను కాల్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీరు ట్రైన్ అప్ కావటానికే ప్రయత్నించండి. నేను ఏదో కాల్ ఇస్తాను, కొనుక్కుంటాం, చేసుకుంటాను వీలు అవ్వద్దు. మీ అంతటా మీరు కాల్ జనరేట్ చేయగలగాలి. మీ అంతా కాల్‌ని మీరు క్యాచ్ చేయాలి.
మీ అంతటగా మీకు ఎంట్రీ, ఎగ్జిట్ మీరు డిఫైన్ చేసుకోవాలి. నా మోటివ్ అదే అండి ప్రస్తుతానికైతే. నేను మిమ్మల్ని అలా ట్రైనప్ చేయాలనే నా ప్రయత్నం చేస్తున్నాను. దాని ప్రకారం మీరు నా ఆ వేలోనే డౌట్స్ అడగండి. ఆ వేలోనే ఉండండి. నేనేదో కాల్ ఇచ్చే కొన్ని ఇదొచ్చింది, అదొచ్చింది నాకది అవసరం లేదు. నేను మిమ్మల్ని కొనమని నేను ఎంకరేజ్ చేయటం లేదు. మీరు ఎంత పక్కా లెర్న్ చేస్తే అంత పక్కాగా మీరు మీ ఓన్‌గా మీ ఎవరికీ డబ్బులు కట్టనక్కర్లేదండి. ఎవరి దగ్గర మీరు ఆహ్, ఇది టిప్స్ తీసుకోనక్కర్లేదు. మెయిన్ మీ అంతట మీరు తయారు కావాలనేది నా మోటివ్. ఎందుకంటే దీంట్లో చాలా ఆటుపోట్లున్నాయి. ఎవరో ఏదో చెప్పారని మనం చేసి మన డబ్బులు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టుకోకూడదు. అందుకనే నేను మరీ చెప్తున్నాను. మీ అంతట మీరు ట్రైనప్ కండి. ఇది కొంచెం కష్టమే. లైవ్ మార్కెట్‌లోకి నేను చెప్పినంత ఈజీగా ఉండదు. అందుకని చేయంగా మీకు ఈజీ అవుతుంది. అందుకే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంటు. నేను వన్ బై వన్ చెప్తున్నాను. దాంట్లో కూడా నేనేమి దాచుకోవటం లేదు లైవ్‌లో గూడా. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. రియాలిటీకే ఎళ్తాం. మనం హైప్ చేసుకొని చేయాల్సిన అవసరం నాకు లేదు. యాక్చువల్స్ ఎలా ఉన్నాయో అలా చెప్తున్నాను. అందువల్ల మీకు ట్రైనింగ్ ఈజీ అవుతుంది. ఈజీగా ట్రైనప్ అవ్వచ్చు. దయచేసి ఎవరైనా టిప్స్‌ని నమ్మద్దు. మీరు ప్రయత్నం చేసి మీ ట్రేడ్ పర్ఫెక్ట్‌గా నేనేం చెప్తున్నా అంటే నా సలహా ఏంటంటే కుర్రోళ్ళు పాపం చాలామంది వచ్చి పోగొట్టుకుంటున్నారు డబ్బులు. అలా వద్దండి. నా ఇండికేటర్ తీసుకోకపోయినా పర్లేదు గానీ, మీ నాలెడ్జ్ లేకుండా మార్కెట్‌లోకి ఎంటర్ కావద్దు. అవాయిడ్ చేయండి చాలా వరకు. తర్వాత మీకు నాలెడ్జ్ రావటం అంటే మీరు ఒక సిస్టమ్‌ని తీసుకోండి. ఎవరైనా నాదనే కాదు ఏదైనా ఒక సిస్టమ్‌ని మీరు డెవలప్ చేసుకోండి. దానికి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయండి. ఆ రూల్స్ ప్రకారం అట్‌లీస్ట్ ఒక 10, 15 రోజులు ఒక షేరు ఏదో ఒక జియో ఉంది. మన రిలయన్స్ జియో ఉంది. ఒక స్టాక్‌ని పెట్టుకోండి. దాంట్లో డైలీ మీరనుకున్న రూల్స్ ప్రకారం వచ్చినప్పుడు ఒక్క షేర్ కొనండి. ఏమవుతుంది? ఒక రూపాయో, రూ. 4 పోతే పోతుంది. వస్తే వస్తుంది. అలా మీరు ఎంట్రీని, ఎగ్జిట్‌ని మీరు కరెక్ట్‌గా డిఫైన్ చేయగలిగితే మీరు సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవుతారు. అలా మీరు ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేసి, తర్వాత లైవ్‌లో మీరు చేసి, తర్వాత ఒక స్టాక్‌ని దాన్ని డిఫరెంట్ స్టాక్స్‌కెళ్ళి అదే ఒకే షేర్‌లోని. ఏం పెద్ద వేరియేషన్ రాదు. మహా అయితే మొత్తం చేస్తే ఒక 200 పోతుంది. 200 వచ్చింది. అది మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అలా డిఫరెంట్ షేర్స్‌లో కూడా సక్సెస్ అయినాక మీరు క్వాంటిటీ నెమ్మదిగా పెంచండి. ఐదో, పదికో రండి. అట్టా 100కెళ్ళండి. అలా తర్వాత ఆప్షన్స్‌కెళ్ళండి. తర్వాత నేను మర్చిపోయాను. ఈ ఇండెక్స్ ఆప్షన్స్ చూపియలేదు మీకు. అది కూడా ఒకసారి చూపిచ్చేసి స్టాక్ ఆప్షన్స్, ఇండెక్స్ ఆప్షన్స్ చూపిచ్చేసి మనం క్లోజ్ చేస్తాం. సరే ఇది కొన్ని ఆప్షన్స్ పెట్టాను. మీకు ఆప్షన్స్ అనేది స్టాక్ ఆప్షన్స్‌కొచ్చేసరికి 3 మినిట్స్‌కెళ్తాం. కాకపోతే ఇక్కడ నేను ఇది మార్చినట్టున్నాను. ఆ! 3 మినిట్స్‌కెళ్తాం. సో, ఇది సార్ మన ఇండికేటరు. ఈ జోన్ టైమ్ ఫ్రేమ్ 15 మినిట్స్ పెట్టాను. 3 మినిట్స్ పెట్టాను. అన్ని డేటాకి తీసుకుంటే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి మార్నింగ్ ట్రేడ్ ఎంతో కొంత ఇచ్చింది. మళ్ళీ డౌన్ అయింది. మార్నింగ్ ట్రేడ్ లైను. ఇంత పెద్దది అక్కర్లేదు. దీన్ని కూడా మీరు సెట్టింగ్ ఇచ్చే విధంగా ఇచ్చాను. చిన్నదిగా. సరే దీనికొస్తాం. ఇది సపోర్ట్ దగ్గర తీసుకోండి. సారీ ఇది ఇండికేటర్ మారినట్టుంది. ఇది. ఆ! చూడండి మీకు ఆ ఇండికేటర్‌కి తేడా డిఫరెన్స్ చూడండి. బాటమ్‌లోనే వచ్చింది కలరు. మరి మీకు ఈ ఇండికేటర్ వచ్చేసరికి కొంచెం లేట్‌గా అవుతుంది. గ్రీన్ కలర్ చేంజ్ అయ్యేసరికి అంతా పక్కాగా అన్నీ దాటిన తర్వాత వస్తుంది. ఇది పక్కా. కాకపోతే ఇక్కడ లో రిస్కు, రివార్డ్ ఎక్కువుంటుంది. ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. సో, ఈ జోన్‌లో ఉంది. ఇక్కడ సపోర్ట్ ఉంది. మీ రిస్క్ జోన్ దీని కిందే. సో, మినిమమ్ రిస్క్ జోన్‌లో తీసుకుంటారు. మీకు టచ్ క్యాండిల్ ఇక్కడొచ్చింది 889లో. ఏంటిది? హిండాల్కో ఇండస్ట్రీస్. మీకు 9 వరకెళ్ళింది. ఇది మనకు ఏంటిది స్టాక్ హిండాల్కో ఇండస్ట్రీ నేను అంతకుముందు పెట్టిందే ఉన్నట్టుంది. ఇది టాటా కెమికల్ అండి పెట్టాను. ఓకే. ఆప్షన్ నేను చూపించాను గదా! మార్నింగు. పెట్టడంలో ఏదో తేడా వచ్చింది. అదే ఇక్కడ కెమికల్ మొత్తం కొట్టాను. చూడండి సార్ ఇది మార్నింగు ఇది కొంచెం ఇక్కడ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి సార్. ఈ స్లోప్ రావాలి. ఈ స్లోప్ వస్తే కన్ఫర్మేషన్ మనకు. స్లోప్ లేకపోతే స్టాప్ లాస్ అయ్యే అవకాశం ఉన్నాయి. చూడండి డౌన్ అవుతూ వచ్చే రెడ్‌ని, గ్రీన్‌ని పట్టించుకోవద్దు.
ఈ గ్రీన్ కన్ఫర్మేషన్ కాదు. కొంచెం ఇది పైకెళ్ళాలి. ఈ సింగిల్ ఇండికేటర్ చేయాలనుకునే వాళ్ళు చూడండి. డౌన్ అవుతుంది. ఈ రెడ్ వచ్చినా మళ్ళీ ఇంకో క్యాండిల్ కిందకి పడుతుంది. కాబట్టి కొంచెం పైకి స్లోప్ వచ్చాక కన్ఫర్మ్ చేసుకోండి. ఈ రెండో ఇండికేటర్ ఈ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా చాలా కన్ఫర్మేషన్ ఇది అవుతుంది. సరే. అది నేను ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేయటం లేదు. కాబట్టి దీని గురించే చెప్తా. ఇప్పుడు ఇవి తీసేస్తున్నాను. ఒకటి ఉంచుకుంటాను. ఒకటి తీసేస్తానులెండి. 2 ఎందుకు మీకు. సో, టాటా కెమికల్ మీరు మార్నింగు ఇక్కడ క్యాచ్ చేసి ఉండొచ్చు. రూ. 63 నాకు తెలిసి. ఈ 3 లైన్‌లు పైన ఎళ్ళిన తర్వాత ఇది 100% కన్ఫర్మ్ అయింది. 66. సో, 66 నుండి మీకు ఇది రిట్రేస్‌మెంట్ అయింది ఇక్కడ. ఈ లైన్ దగ్గరికి. ఇంకెక్కడా టచ్ కాలేదు. లాస్ట్‌లో రూ. 90. ఫస్ట్ వీక్‌లో, ఫస్ట్ డేలో మీకు రూ. 66 90 అంటే ఒక 50% మీ క్యాపిటల్ అయితే మీకు చాలా వరకు బాగా ఇచ్చినట్టే. ఇది చూడండి. ఇది మీకు దీంతో పాటు అన్ని కాల్స్ పెట్టాను నేను. ఇది మార్నింగ్ ఇది ఇంత పెద్ద క్యాండిల్ పడినప్పుడు మనం అవాయిడ్ చేస్తాం. స్టాక్ ఆప్షన్స్‌లో గాని, దేంట్లో అయినా ఇది ముందు రోజు తీసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్పితే మీకు కాదు. ముందు రోజు ఇక్కడొచ్చింది ఎంట్రీ. ఈ రెండిటి కాంబినేషన్ ఉంటే మీరు ఉంచుకోవచ్చు అని చెప్పాను నేను. ఈ ఎంట్రీ కొంచెం కన్ఫర్మ్ చేసుకోవాలంటే 15 మినిట్స్‌కెళ్ళాలి. నెక్స్ట్ డేకి ఉండాలంటే. ఇది. ఇదే గదా! ఇది. ఈ ఎంట్రీ 15 మినిట్స్‌లో కూడా కన్ఫర్మ్ అయింది. 15 మినిట్స్‌లో మన కండిషన్స్ కన్ఫర్మ్ అయితే ఈ గ్రీను ఇది ఉంటే నెక్స్ట్ డే హోల్డింగ్ అని చెప్పాను. ఈ గ్యాప్ అప్‌కి ఉపయోగపడింది. ఇదేంటిది పుట్ ఇది. సారీ ఫుట్. పుట్ డౌన్ అయింది. లోదా. ఎంత క్లారిటీగా ఇచ్చింది 31 ఇది కాలు. అంటే నిన్న డౌన్ మార్కెట్‌లో గూడా మీరు ఇది చూడండి. ఇది నేను ఇక్కడ ఇదే చెప్పాను మీకు ఎగ్జాంపుల్. ఇలా డౌన్ అవుతూ ఉండేటప్పుడు మీరు ఎంట్రీ కావచ్చు పైకొచ్చినా. ఇది టర్న్ అయ్యి ఒక క్యాండిల్‌కి పైకి రావాలి. చూడండి ఇక టర్న్ అయింది. టర్న్ అయినాక ఈ క్యాండిల్‌కి దగ్గరకొచ్చేసింది కదా ఇది. మీకు ఈ పాయింట్ రావాలి. ఈ పాయింట్ కంపల్సరీ రావాలి. అది వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. ఈ డౌన్ ట్రెండ్‌లో ఉండేటప్పుడు ప్రైస్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఇది ఉంది. ఇక్కడ జోన్ చాలా దూరంలో ఉంది. సపోర్ట్ జోన్. కాబట్టి ఇట్లాంటి ఇవి కొంచెం అవాయిడ్ చేయండి. కొంచెం లేకపోతే ఇవి కొంచెం లాసెస్ ఇస్తాయి. నేను అదే చెప్తున్నాను. ఈ ఒక్క ఇండికేటర్ బేస్ కాకూడదు. మళ్ళీ ఇప్పుడు మీకొచ్చేదలకి చూడండి కింద ఇండికేటర్ ఉంటే మీ సపోర్టు ఎక్కడ గ్రీన్ గాని, బ్లూ గాని లేదు. సో, ఇక్కడ ఒక్కటే వచ్చింది. బ్లూ టర్న్ అయింది. ఇక్కడ టర్న్ కాగానే పైకెళ్ళటం బిగిన్ అయింది. ఈ వైట్ లైన్ దాటింది. ఇది 100% కన్ఫర్మేషన్. 34లో తీసుకున్నారా 54 20 పాయింట్స్. రూ. 20 లోదాలో. అలాగే డీఎల్ఎఫ్. ఎక్సలెంట్. ఈ పాయింటు. మీకు ఇక్కడ మనకు ఈ వైట్ డాటెడ్ లైన్ అనేది ఇంపార్టెంటు. సో, ఎంత తీసుకున్నా మీకు పోదండి. ఇలాంటివి పోవు మీకు. సరే ఇక్కడ కూడా తీసుకోవచ్చు బాటమ్ అవుట్‌లో. సో, ఇక్కడికొచ్చేసరికి ఇంకా నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చూస్తామండి. ఇది నిఫ్టీ కాల్ అండి. నిఫ్టీ కాలు. నిన్న కాల్ ఏమైందనేది చూస్తాం. నిఫ్టీకెళ్ళేసరికి మనం 15 మినిట్స్‌లో చూపిచ్చాను. అందుకని మీకు తక్కువగా కనిపిస్తాయి ఇంతకుముందు ఉండేటివన్నీ. యాక్చువల్‌గా 1 మినిట్, 2 మినిట్స్‌కెళ్తాం నిఫ్టీ. 5 మినిట్స్‌లో పెట్టుకుంటాం. చూడండి సార్ నిఫ్టీ. సో, ఒక డౌన్ ట్రెండ్ మన జోన్ దగ్గర కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు ఇది అప్ ట్రెండ్ కనిపిస్తుంది మీకు దీంట్లో. ఇక్కడ మీకు తీసుకున్న ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది. తర్వాత తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్ సెకండ్ టైమ్ వచ్చింది. ఇదంతా కంట్రోల్ చేసిన జోను మీకు నిఫ్టీ. సో, ఎక్కడ కన్ఫర్మ్ అయింది మీకు సెకండ్ టైమ్ ఇక్కడ కన్ఫర్మ్ అయింది. ఇది కూడా వచ్చిన తర్వాత ఇది కన్ఫర్మ్ అయింది. మీకు నిన్న 200లోనే ఇది కాదు వేరేదేదో చూసాను. 200లోనే బాటమ్‌లో మేము ఫైండ్ ఔట్ చేసాము. ఒక వీడియో లైవ్ వీడియో ఉంది చూడండి. 263 ఎంత వరకెళ్ళింది ఇది? 565 పోనీ ఇక్కడే అనుకోండి. 519 మనకు 519 వరకు నాన్ స్టాప్‌గా ఎళ్ళింది మనకు. రిట్రేస్‌మెంట్‌తోనే. సో, చాలా ఈజీగా క్యాచ్ చేయగలిగాం గదా! అలాగే దీనికి సో, మొన్న రోజు మీకు డౌను కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇది మనం ఈ కన్ఫర్మేషన్‌ని 15 మినిట్స్‌లో చూడాలి. ముందు రోజు హోల్డ్ చేసుకోవాలంటే నేను చెప్పేది ప్రతి వాళ్ళకి 15 మినిట్స్‌లో కన్ఫర్మ్ లేకుండా మీరు హోల్డ్ చేయకూడదు. ఏం కనిపిస్తుంది మీకు ముందు రోజు? డౌన్ కనిపిస్తుందా? అప్ కనిపిస్తుందా? ముందు రోజు మార్కెట్ పెరిగింది. ఇండికేటర్ డౌన్‌కి ఇచ్చేసింది. సో, తీసుకుంటే
పుట్టు తీసుకొని ఉంచుకోవాలి. లేదంటే మీరసలు ఏది తీసుకోకూడదు. మేము ఉన్న పొజిషన్ ఇచ్చేసుకొని ముందు రోజు అప్పయింది. తెలుసు చాలా మందికి అప్పయ్యి అక్కడక్కడే ఆడి లాస్ట్‌లో దింపాడు. పుట్టు తీసుకోవాలి. లేకపోతే ఏమి చేయకుండా కామ్‌గా ఉండాలి. మనం మనీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది. ఇది ఈరోజు స్ట్రాంగ్‌గా ఉంది. రేపటికి అప్పుండే అవకాశం ఉంది. కానీ ఈ న్యూస్ పేజీలో నేనైతే ప్రిఫర్ చేయను సార్. ఎందుకంటే ఇంకొక పాయింట్. ఇది 15 మినిట్స్‌లో అప్ రావాలంటే ఇది కిందుండాలి. నేను అది కాదు చెప్తున్నాను. కన్ఫర్మేషన్ ఎప్పుడంటే మీకు ఈ డైలీ పివోట్ పైన ఉండి ఈ కండిషన్స్ ఉంటే మీకు కన్ఫర్మేషన్. నైట్ పొజిషన్‌కి. డైలీ పివోట్ కిందుంది. ఇది ఉంటే ఇది కూడా 100% కాదు. చూడండి. డైలీ పివోట్ పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ డే ఇచ్చింది మూవ్‌మెంట్. ఇది నేను 15 మినిట్స్‌లో కన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ డైలీ పివోట్ మీద ఇచ్చిన దానికి డైలీ పివోట్ కిందుండే అంటే ఈ పివోట్ ప్రైస్ కిందకి రావాలి. అంటే రేపు నార్మల్‌గా కిందకైనా రావచ్చు, పైకైనా రావచ్చు. అందుకని మనం ఇది కన్ఫర్మేషన్‌గా తీసుకోము. పుట్టు. పుట్టు డౌన్ అయింది. డైలీ పివోట్ కిందకెళ్ళిపోయింది. అంటే పుట్టు డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. ఈ పైనుంటే డైలీ పివోట్ పైనుంటే చూడండి పుట్టు డౌన్ అవుతూ వచ్చింది. ఈ డైలీ పివోట్ పైనుంది. ఇది ఈరోజు ఇలాగ క్లోజ్ అయింది. సో, డెఫినిట్‌గా ఇది స్ట్రాంగ్. ఇక్కడ మీరు నెక్స్ట్ డే కూడా ఈల్డ్ ఇచ్చింది. ఇలా చూసుకోవాలి. ఇక్కడ ఇది కన్ఫర్మేషన్ లేదు. పైనుండి 15 మినిట్స్ కన్ఫర్మేషన్ మీదైతే ఎళ్ళొచ్చు. అది నేను అంత అది ఎళ్ళినా చూడండి ఒకే క్యాండిల్ గ్యాప్ అప్ ఇచ్చాడు. దానివల్ల ప్రయోజనం లేదు మనకు నెక్స్ట్ డేకి. అందుకని ఇది అప్ ట్రెండ్‌లో ఉండేది డౌన్ ట్రెండ్‌కొచ్చింది. అలాంటప్పుడు మనం నమ్మలేం. అప్ ట్రెండ్‌లో ఉంది 2 ఇక్కడ డౌన్ ట్రెండ్‌కొచ్చింది. సో, మనం నమ్మలేము. కానీ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇది డైలీ పివోట్‌ని గదా! మీకు డైలీ పివోట్‌ని తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈ వీఆప్ కన్ఫర్మేషన్ కూడా కావాలి. మనకి ఈ 2 కన్ఫర్మేషన్ ఉంటేనే మీరు నెక్స్ట్ డేకి హోల్డింగ్ కూర్చోగలరు. చూడండి బ్యాంక్ నిఫ్టీ పనిచేసిందా లేదా చూస్తాను నేను. క్లోజ్ చేస్తాను. ఇప్పటికే చాలా ఎక్కువైంది వీడియో. ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ కాబట్టి అదే మంత్లీ కాబట్టి చాలా ఎక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి సార్. మీరు ఇంట్రాడేకి అయితే ఇది బాగానే వర్కౌట్ అవుతుంది. చూడండి 1200 నుండి 1500 300 పాయింట్స్ ఇది గ్యాప్ అప్‌లను వదిలేయండి. అవాయిడ్ చేయండి. ఇది పుట్టు. డౌన్ ట్రెండ్‌ని మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు. అంటే మీరు ట్రాప్‌లో ఇరుక్కోరు. అట్‌లీస్ట్ ఇండికేటర్ అంటూ ఉంటే ట్రాప్‌లో ఇరుక్కోరు. ఇక్కడ నుండి పడిపోతుంది. కొంత రిట్రేస్ కాగానే ఇంకా పెరుగుతుందని ఆశ కొద్దీ ఉంచుకుంటాం మనం. అలాంటియన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఎంత పెరిగినా ఎక్కడి వరకు రిట్రేస్‌మెంట్ ఇక్కడి వరకు అయ్యి మళ్ళీ రివర్స్ అయితేనే అవుతుంది. లేకపోతే ఇక్కడ వరకు అయ్యి తర్వాత ఉండదు. మీరు మొత్తం పోగొట్టుకుంటారు ఉన్న మనీని. సో, కాల్ చూడండి ఎంత బాగా ఇచ్చిందో. సో, ఈజీగా క్యాచ్ చేయగలిగాం. 1156-19 700 పాయింట్స్ ఇచ్చింది. సో, ఇది ఇక్కడికొస్తున్నాను. ఇది మీకు యాక్చువల్‌గా డైలీ పివోట్‌ని టచ్ చేయగలిగింది. కానీ క్రాస్ చేయలేదు. సో, ఇది గూడా ఇవన్నీ కండిషన్స్ బాగున్నాయి. కానీ నాకు 100% కండిషన్ ఉంటేనే నైట్‌కి నేనెళ్తాను పొజిషను. నాకెందుకు రిస్కు? సో, ఇలాంటియన్నీ మీకు నోట్ చేసుకోండి. ఇది పెరగొచ్చు రేపు నేను చెప్పలేను. అంటే కండిషన్స్ అయితే బాగున్నాయి గానీ పెరగొచ్చు, డౌన్ గావచ్చు. కానీ ఇదైతే 100% కండిషన్ ఇవ్వలేదు. సో, ఇవి నోట్ జేసుకోండి. దీని ప్రకారం చూసుకోండి. ఇంకా సెన్సెక్స్ 2 చూపిచ్చేసి క్లోజ్ చేస్తాను. ఇది డిలే అండి. ఆ! హ్మ్. డిలేలో ఉంది. చూడండి ఇది కూడా క్లారిటీగా ఇచ్చింది కాలు. మార్నింగ్ డౌన్ అయింది. 6:22లో ఇచ్చింది. మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. 1300 డబుల్ అయింది. పుట్టు చూడండి పుట్టు డౌన్ ట్రెండ్‌ని ఎంత ఈజీగా క్యాచ్ చేయగలిగానో. సో, ఇండికేటరు ప్రస్తుతానికైతే ఇదండి. నేను చెప్పాల్సినట్టు చెప్పాను. మీరు ఎవరన్నా ఉంటే ప్లాన్ చేసుకోండి. యాక్చువల్‌గా నేను మీకు ఆల్‌మోస్ట్ ఆల్ ఈ 7 తారీఖు నుండి మంత్ ఎండింగ్ వరకు గ్యాప్‌లో ఉండను. ఈ లోపల ప్లాన్ చేసుకోండి ఎవరైనా. 8 తారీఖు లాస్టు నేను నేపాల్ వెళ్తున్నాము. ముక్సినాథ్ టూరు. వచ్చిన తర్వాత కానీ ఇవ్వలేను మిగిలిన వాళ్ళకి ఎవరన్నా అడిగినా. కాబట్టి ఈ లోపల ప్లాన్ చేసుకోండి ఎవరైనా ఉంటే. ప్లాన్ చేసుకుంటే నేను ఇచ్చేసి ఎళ్తాను.
కొంచెం క్లాసులు గూడా ఈ లోపల అయిపోయేటట్టే చూసుకోండి సార్. ఎందుకంటే నేను తర్వాత క్లాస్ చెప్పలేదు. యాక్సెస్ అయితే ఇవ్వగలను తర్వాత. కొంత టచ్‌లో ఉండే వాళ్ళకి ఈ మెసేజ్ పెట్టిన వాళ్ళకి ఇవ్వగలను గానీ, క్లాస్‌లో అయితే చెప్పలేను. వచ్చినాక చెప్తాను. ఓకే. థాంక్ యూ. ఇక్కడ క్లోజ్ చేస్తాం.